సార్ కూర్చొని మాట్లాడుకుందాం సార్. మాట్లాడుకోవడానికి ఇంకా ఏమీ లేదు ఎమ్మెల్యే గారు. మీరు ప్రజల మనిషి కాబట్టి పద్ధతిగా మీరు చేస్తుంది తప్పు అని చెప్పడానికి వచ్చాను. బట్ మీరేమో ఇలా వాయిస్ రేస్ చేసి వైలెన్స్ క్రియేట్ చేశారు. నాకు కోటు వేసుకోవడము వచ్చు, కోటింగ్ ఇవ్వడము వచ్చు. ఏంటి బెదిరిస్తున్నారా? కాల్చి పారు దొబ్బుతా. సిఐ గారు, మీ మ్యాగజైన్ లో ఉన్నది 6 బుల్లెట్సే, కానీ మీ ఎదురుగా ఉన్నది 6 అడుగుల బుల్లెట్. అది ట్రిగ్గర్ అయితే తట్టుకోలేరు. అయినా ఇప్పుడు మీ చేతిలో ఉన్న రివాల్వర్కి, మీ ఒంటి మీద ఉన్న కాకి యూనిఫామ్కి ఎలాంటి పవరు లేదు. ఆల్రెడీ యు ఆర్ డిస్మిస్డ్. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కొంచెం వీక్ అనుకుంటా. మెసేజ్ కొంచెం లేట్గా వచ్చింది. యూ డోంట్ మైండ్? సార్ సార్ ప్లీజ్ సార్, నా ఉద్యోగం పోతే నా పిల్లలు రోడ్డుని పడతారు. ప్లీజ్ సార్, ఫర్గివ్ మీ సార్. నీ గన్ మంచిగా ఏం చేసుంటే నీ రిక్వెస్ట్ యాక్సెప్టబుల్ అయ్యేది. కానీ ఒక అవినీతిపరుడు కోసం దాన్ని వాడి నీ పోస్టుకి నువ్వే పనికి మాలిన వాడివని సర్టిఫికెట్ ఇచ్చుకున్నాక ఇక నేను మాత్రం ఎందుకు ఎంకరేజ్ చేస్తాను? సారీ. పాప ఆయన కూడా ఏం చేయలేరు. మీరు బయలుదేరొచ్చు. సార్ ఒక్కసారి మనం మాట్లాడుకుంటే. చేతల్లో చూశారు కదా, ఇక మాట్లాడడానికి ఏముంది ఎమ్మెల్యే గారు? ఇక నుంచి ఆ బస్తీ నా కంట్రోల్లో ఉంటుంది. మన అనుకున్న వాళ్లే మన గురించి ఆలోచించట్లేదు. అలాంటిది కొన్ని వందల మందికి నీడని కల్పించారు. ఈ ప్రపంచంలో చెడ్డోడిగా బ్రతకడం చాలా ఈజీ సార్. కానీ మీలా మంచి వారిలా గొప్ప వారిలా బ్రతకాలంటే అంత ఈజీ కాదు సార్. అందుకే ఇలా ఎలా ఉండగలుగుతారు అంటున్నాను. వరమే కదను సార్. అనుకి ఆర్య సార్ దక్కడం వరమే, ఆర్య సార్ కి అను దొరకడం కూడా వరమే. కానీ ఆ అను ఆర్య సార్ కి కావలసినట్టు దొరకడం ఇంకో వరం కదా. వాట్? నువ్వు నాకు కావలసినట్టు దక్కడం ఏంటి? అదే సార్, తమరికి మరేమో
మీకు నచ్చినట్టు దొరకటం వరమే కదా అని. యు మీన్ ఐ మీన్ త్వరలో కాదు 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 రేపు కాదు 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 ఎల్లుండి ఎల్లుండి కూడా కాదు. రేపు కాకుండా ఎల్లుండి కూడా కాకుండా అంటే అంటే కిస్ డే అయిపోయాక. నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే. కాదు సార్, అంటే వ్యాలంటైన్స్ డే ఓకే, దానితో పాటు ఈ ఆనకట్ట కూడా. హాయ్ అమ్మా. నీరజ్, ఏంటమ్మా? ఆఫీస్లో ఏం జరిగింది? మాన్సి ఎందుకలా బిహేవ్ చేస్తోంది? ఓ, మాన్సీని చూసి నీకు షాకింగ్ గా ఉందమ్మా? అసలు అలా బిహేవ్ చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మాన్సీ బిహేవియర్ చూసి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీనా? ఎందుకు నీరజ్? ఎందుకేంటమ్మా, ఈరోజు దాదా ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరికీ ఫ్లాట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో వదినమ్మే ఈ పేపర్స్ అన్నింటినీ మాన్సీ చేతుల మీదుగా ఇప్పించింది. మాన్సీ చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిందమ్మా. మాన్సీ హ్యాపీగా ఉండడం చూసి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమ్మా. దీనంతటికీ కారణం వదినమ్మే. ఇప్పుడు మాన్సి ఆనందంగా లేదని చెప్పి నీ సంతోషాన్ని దూరం చేయలేను నీరజ్. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఓ, మాన్సీ చేసిందనుక ఇకపై అలా చేయదులేమ్మా. ఏదో తన ఫ్రెండ్స్ పొల్యూట్ చేయడం వల్ల అలా బిహేవ్ చేసిందే తప్ప అందులో తన మిస్టేక్ ఏం ఉండుండదు. ఇంకెప్పుడు నీతో అలా మిస్బిహేవ్ చేయదమ్మా. మంచిది నీరజ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగేనమ్మా. మాన్సీ, నేను నమ్మలేకపోతున్నాను. మై గాడ్, ఈస్ దిస్ ఇస్ యూ? ఈ సెటప్ ఏంటి, ఈ గెటప్ ఏంటి, అసలు ఏంటిదంతా? మందు వాసన లేకుండా నువ్వు ఇలా మల్లెపూల వాసనతో ఉండడం ఏంటి మాన్సీ? నిన్నిలా చూస్తుంటే నా కళ్ళని నేనే నమ్మట్లేదు తెలుసా. నిజంగా నువ్వేనా, లేదా ఇదంతా నా డ్రీమా? మాన్సీ, అంటే ఇదంతా నిజమే? మాన్సీ, ఉన్నట్టుండి నువ్వింత మారిపోయావేంటి? ఏంటి నీరజ్, నువ్వు నీకోసం ఇంత అందంగా రెడీ అయ్యి ఎప్పుడెప్పుడు వస్తావని వెయిట్ చేస్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడతావు? అంటే ఎప్పుడు లేని సడన్ గా నా మీద నీకు ఇంత ప్రేమ కలిగేసరికి నాకేం అర్థం కావట్లేదు మాన్సీ. పో నీరజ్, లేటుగా వచ్చిందే కాకుండా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు. నేను అలిగాను, బొంగ మూతి పెట్టుకున్నాను. ఓకే ఓకే ఓకే, సారీ సారీ సారీ. అయినా ఈ అనర్థానికి కారణం ఏంటి? నీరజ్, నేను మళ్ళీ అలుగుతాను. సారీ 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 మాన్సీ. ఈ అద్భుతానికి రీజన్ ఏంటి అంటున్నాను. ఈ రోజు ఆఫీస్ లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేశారు కదా అందరూ. భార్యగా నేను పొందిన ఆనందాన్ని భర్తతో కూడా పంచుకోవాలి కదా. అందుకే ఇలా షేర్ చేసుకుందామని ప్లాన్ చేశాను. మై స్వీట్ హార్ట్. అడిగితేనే అంత దూరంలో ఉండే నువ్వు ఈ రోజు అడగకుండానే ఇదంతా చేస్తున్నావంటే నాకు డౌటే. ఏదో ఉందనిపిస్తోంది మాన్సీ. నీరజ్, అనవసరంగా నా మూడ్ స్పాయిల్ చేయకు. ఏదో భర్తవి కదా అని ఒక మిట్ట దిగొచ్చి నేనే ప్లాన్ చేస్తే నీకు అలసుగా కనిపిస్తున్నాను. నీకిష్టం లేకపోతే వద్దులే, మానేద్దాం. ఓకే 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 డార్లింగ్. నువ్వు నిజంగా ఇంత ప్రేమ చూపిస్తుంటే నేను మాత్రం వద్దని ఎందుకంటాను? కరువులో ఫుడ్, కార్యక్రమానికి బిడ్డొచ్చినప్పుడు కాదనడం ఎందుకు? ప్రొసీడ్ అయిపోవడమే. ఏంటి సార్, హగ్ డే అని ఇంత ఎక్సైట్మెంట్ గా హగ్ ఇస్తే హగ్ డేనా అంటూ ఇంత సింపుల్ గా థ్యాంక్స్ చెప్పారు? ఎక్సైట్ అవ్వడానికి ఇందులో కొత్తగా ఏముందనో, రెగ్యులర్ గానే ఉంది కదా. ఓహో, అదా మీ ప్రాబ్లం.
అంటే మా క్రియేటివ్ ఆర్య సార్ కి క్యాజువల్ హగ్ నచ్చలేదన్నమాట, అంతేనా సార్? హగ్ అంటే ఎవరైనా ఇలాగే ఇస్తారు, క్రియేటివ్ గా అంటే ఎలా ఇవ్వాలబ్బా? ఐడియా. ఏంటి? మీరెలా వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు, నేను ఇలా వెనక్కి తిరిగి వస్తూ ఉంటాను, మన ఇద్దరి వీపులో కలుస్తాయి కదా, అప్పుడు అదే అను ఇచ్చే క్రియేటివ్ హగ్. అంత కష్టపడ్డం ఎందుకనో, ఇలా సైడ్ నుంచి ఇవ్వు, సరిపోతుంది కదా. సార్, ఇది మీ హక్ డే కాదు, నా హక్ డే. అంటే నాకు నచ్చినట్టు మీకు ఇవ్వాలి. మీరేమో అన్ని సైంటిస్ట్ లా కనిపెట్టి క్రియేటివ్ గా ప్లాన్ చేస్తారు, నాకేమో మీలా రావట్లేదు, మరేం చేయను? పోనీ ఎలా చేస్తే నచ్చుతుందో మీరే చెప్పండి, నా వల్ల ఏమైనా ట్రై చేస్తాను. ఇలా 4 గోడల మధ్య కాకుండా నలుగురిలో ఇస్తే నాకు నచ్చుతుంది. నలుగురిలో హగ్ ఇవ్వాలా? ఎస్ అను, నలుగురిలోనే ఇవ్వాలి. ఏంటి సార్ మీరు మరి చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు? నాకు మీరొక్కరుండగా హగ్ ఇవ్వాలంటేనే ఏదోలా ఉంటుంది, ఇంకా అందరి ముందంటే నా వల్ల కాదు సార్. చూడను, ఒంటరిగా నువ్వు నేను మాత్రమే ఉండగా హక్ చేసుకుంటే కిక్కే ఉంటుంది. అదే అందరి ముందు నువ్వు అలా ఎమోషనల్ గా పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ ఇచ్చావనుకో, అల్టిమేట్ గా ఉంటుంది తెలుసా? తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మీ ఆలోచనలు ఆకాశంలో రాకెట్ లాగా తోసుకుపోతున్నాయి సార్, నేను వాటిని అందుకోలేనని నాకు బాగా తెలుస్తుంది. అందుకుంటావనో? రాకెట్ లాంటి నా ఆలోచనల్ని అందుకుంటావు, హక్ కూడా ఇస్తావు, అది కూడా అందరి ముందు. నేను ఇవ్వను సార్. ఇస్తావు. నేను ఇవ్వను సార్. ఇస్తావను? అందరి ముందు ఎలా ఇస్తాను సార్? ఇవ్వను. అందరి ముందే ఇస్తావు, నాకు తెలుసు. అరే ఇవ్వను సార్. ఇస్తావు. ఇవ్వను సార్. ఇస్తావను? ఎలా ఇస్తాను సార్? నాకు అందరి ముందు ఇవ్వాలంటే చాలా భయంగా ఉంటుంది. ఏం భయంగా ఉండదు, నాకు తెలుసు కదా. నా మీద నీకున్న ప్రేమ లాంటిది, తప్పకుండా హాకిస్తావు. ఇవ్వలేను సార్, నా వల్ల కాదు. నీ వల్ల అవుతుందను, యూ కెన్ డూ ఇట్. లేదు సార్, నేను ఇవ్వలేను. ఇలా చెప్పిన ప్రతిసారి నాకు కావాల్సింది నువ్వు మాన్సీ డార్లింగ్, మాన్సీ డార్లింగ్. ఏంటి మాన్సీ, ఇంకా ఈ సెటప్ గెటప్ మార్చలేదేంటి? ఇంకా ఇవన్నీ తీసేలేదంటే మళ్ళీ ఇంకోసారి. హలో నీరజ్, నిన్న రాత్రి నీతో పనైపోయింది, ఇక తమరితో నాకేం పని లేదు. నాతో ఇంకా పనిలేదా? ఏం మాట్లాడుతున్నావు మాన్సీ? నాతో పనైపోవడం ఏంటి? అదే నీరజ్, నాకు కావాల్సింది నాకు దక్కింది కదా. నీకు కావాల్సింది దక్కడం ఏంటి మాన్సీ? నిజం చెప్పు మాన్సీ, నీకు కావాల్సింది ఏం దక్కింది? అబ్బా ఏంటి నీరజ్, నువ్వు పొద్దున్న యక్ష ప్రశ్నలు వేసి చంపేస్తున్నా. నా హ్యాపీనెస్ ని నీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. ఏ భార్యకైనా తన భర్తతో ఏకాంతంగా గడపడం సంతోషమే కదా. నా సంతోషం నాకు దక్కింది అన్నాను, దానికే ఎంత గుచ్చి అడుగుతున్నావేంటి? సారీ సారీ డార్లింగ్, ఆ సంతోషాన్ని నేను ఈ రోజు కూడా ఇద్దామనుకుంటున్నాను. ఏమంటావు? వద్దు అంటాను. అదేంటి మాన్సీ, నువ్వే కదా నాతో పర్సనల్ గా స్పెండ్ చేయడం హ్యాపీ అన్నావు. అన్నా నీరజ్, కానీ పండుగ ప్రతిరోజు వస్తే ఏం స్పెషల్ ఉంటుంది చెప్పు? కానీ మాన్సీ, నువ్వెప్పుడూ లేనిదిలా అడిగేసరికి మరి ఈ రోజు కూడా. ఏంటి చెమట స్మెల్? జాగింగ్ కి వెళ్తే చెమట స్మెల్ రాకుండా జాస్మిన్ స్మెల్ వస్తుందా? నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఆ స్మెల్ భరించలేకపోతున్నా. ఓహో, ఇది మరీ బాగుంది మాన్సీ. నిన్న రాత్రేమో ఫ్రెష్ అప్ అవుతానంటే వద్దన్నావు, ఇప్పుడు నువ్వే వెళ్ళి ఫ్రెష్ అవ్వ అంటున్నావు. అంటే అది అప్పుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. మాన్సీ, ఏంటి నీ బ్రెయిన్ లో ఏమన్నా పురుగులున్నాయా? ఎందుకు? అంటే నువ్వెప్పుడెలా ఉంటావో నీకే అర్థం కావట్లేదు కదా. నీరజ్, మాన్సీ 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 వద్దు. అనుకున్న ప్లాన్ ప్రకారం మొదటి మెట్టు ఎక్కేశాను.
వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో హలో మేడం, ఉన్నారా? ఏ పోయాననుకున్నావా? మీరు పోతే మాత్రం నేను పోనిస్తానా ఏంటి? ఏంటి? ఏం లేదు మేడం, ఏం లేదు. ఎందుకు ఫోన్ చేశావు? మీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను మేడం. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? బెడ్రూమ్ లో. రమ్మంటారా? చెప్పు తీసుకుని కొడతావు. అంటే నా ఉద్దేశం అది కాదు మేడం. విషయం చెప్పడానికి అక్కడికి వచ్చేయమంటారా అంటున్నాను. పర్వాలేదు, ఫోన్ లోనే చెప్పు. మేడం, కొంపలు అంటుకున్నాయి మేడం. అయితే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయి, నాకెందుకు చేశా? నా బతుకు మీద కాకిరెట్టయ్యా. నేను సీరియస్ మ్యాటర్ చెప్తుంటే మీకు కామెడీగా ఉందా మేడం? కమెడియన్ ఎంత సీరియస్ గా చెప్పినా అది కామెడీ అవుతుంది, కానీ విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పు. అర్థమయ్యేలా చెప్తే మీ గుండె ఎక్కడ ఆగిపోతుందో అని నాకు భయంగా ఉంది మేడం. రేయ్, పొద్దున్న తాగేసి ఫోన్ చేశావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నా. నేను తాగడం కాదు మేడం, నేను చెప్పే మ్యాటర్ వింటే మీకు తాగకుండానే కిక్కు నసాలానికి ఎక్కుతుంది మేడం. ఫ్యూచర్లో కన్నీళ్లతో ఉండబోయే మీ కళ్ళని, కష్టాలు పడుతూ నడవబోయే మీ కాళ్ళని తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది మేడం, నా గుండె తరుక్కుపోతుంది. రేయ్, ఓవర్ యాక్షన్ ఆపి అసలు విషయం ఏంటో చెప్పు, లేదంటే ఫోన్ పెట్టేస్తాను చెప్తున్నా. మేడం మేడం, ఆ పని మాత్రం చేయకండి మేడం. చెప్తాను మేడం. నిన్న మీరు ఆఫీసులో పేపర్లు మాత్రమే పంచారు, కానీ ఇక్కడ అను పేరు మీద ఆర్యాసారి ఏకంగా ఆస్తులు కొనేసి మరీ దానా ధర్మాలు చేస్తున్నారు మేడం. ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, ఆ అను పేరు మీద బస్తీని కొనేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు మేడం. మేడం, మీరు అలా సైలెంట్ గా ఉంటే ఇక మీకు దొరికేది ఖాళీ చెప్పే మేడం. ఏంట్రా నువ్వనేది? అవును మేడం, నా కళ్ళతో విన్నాను మేడం. కళ్ళతో వినడం ఏంటి? ఏంటి మేడం మీరు అసలు విషయం పక్కన పెట్టేసి అనవసరమైన వాటి గురించి డిస్కస్ చేస్తున్నారు? అయినా కళ్ళు లేనోడు కళ్ళతో వింటే ఏంటి, చెవులతో వింటే ఏంటి? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషనే కదా. చూడండి మేడం, మీ మోచేతి నీళ్లు తాగి బతికేవాణ్ణి కాబట్టి చెప్తున్నాను. మీరు గనక ఇంకా అలర్ట్ అవ్వకపోతే మాత్రం ఏదో ఒక రోజున ఆ ఇల్లు కూడా అమ్మేసి అనూకిచ్చేస్తాడు. మీరేమో కాషాయం కమండలం 50% డిస్కౌంట్ రేటు కొనుక్కుని ఇక మీరు హిమాలయాలకే. పిన్ని, బాబాయ్ బయటే ఉండిపోయారేంటి? లోపలికి రండి 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 రండి. ఇక్కడ నించోండి. రండి, ఇటు ఇక్కడ నించోండి. ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉండి సార్తో మాట్లాడుతూ ఉండండి. కూర్చోండి సుబ్బు గారు. పర్లేదండి. మళ్ళీ మిమ్మల్ని ఇలా ఈ ఇంట్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది సుబ్బు గారు. ఇదంతా మీ పుణ్యమే కదా సార్. ఏందమ్మీ, పూజ అయిపోయినదా? అయిపోయింది పిన్ని. తొందరగా వచ్చి ఈ టీ తీసుకుపోయి అందరికీ ఇవ్వు. వస్తున్నావా? వస్తున్నాను పిన్ని, వస్తున్నాను. రా త్వరగా. ఇదిగో ఈ కప్పు ఆర్యసారికి ఇవ్వు, తెలిసిందా? పో తీసుకుపో, చల్లబడిపోతుంది. పో అమ్మే, పట్టుకో పో. ఇచ్చిరా. అయ్యో రామా. సార్కి ఇవ్వమ్మా. అమ్మా, ముందు సార్కి అమ్మా. పర్లేదు, మీరు తీసుకోండి.
సార్కి ఇవ్వమ్మా. అక్క నువ్వు వెళ్ళక్క, నేను ఇస్తాను. నువ్వు వెళ్ళు. సార్ తీసుకోండి. తను తను నా ఫ్రెండ్ సార్. ఇందాక నాన్న చెప్పారు కదా తన గురించే. తీసుకోండి మీరు. నాన్న తీసుకోండి. పాయసం ఏదమ్మే? ఇంకా రెడీ కాలేదమ్మా. పిన్ని నేను తీసుకొస్తాను అంది. అట్నా, సరే సరే. అందరు తీసుకోండి. సుబ్బు, ఏంటి పద్దు? సార్ని ఒకటి అడుగుదాం అనుకున్నాం కదా, అడుగు సుబ్బు. ఇప్పుడా? వెళ్ళిపోయినాక అడుగుతావా? ఏంది సుబ్బు నువ్వు? అడుగు. ఇప్పుడు అడిగితే బాగోదేమో పద్దు. పాప సార్ మాత్రం ఎన్ని చేస్తారు? ఏంటి సుబ్బు గారు, ఏదైనా ప్రాబ్లమా? అబ్బే ప్రాబ్లం ఏం లేదు సార్. పర్లేదు సుబ్బు గారు, పద్దు గారు ఏదో అడగమంటున్నారు కదా, చెప్పండి. అంటే సారు, అది మా ఇంట్లో ఉన్న అమ్మికి మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని అడగమన్నాను సారు. నువ్వు నోరు మొయ్. అను, నువ్వు అమాయకురాలివి అనుకున్నానే, కానీ యాటమ్ బాంబ్ అని ఇప్పుడే తెలిసింది. నా వీడియో నాకే పంపించి సైలెంట్ గా వార్నింగ్ ఇచ్చావంటే నువ్వు మామూలు ఇంటెలిజెంట్వి కాదే. ఆ ఫోటో చూపిస్తే నా వీడియో లీక్ చేస్తాననే ఇంటెన్షన్ క్రియేట్ చేసావన్నమాట. ఏంటి మేడం, అసలేం జరిగింది? ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదు బాబాయ్. ఇక్కడ ఏసీ లేదు కదా, మేబీ అందువల్లే మీకు అలా అనిపిస్తుందేమో. ఇంతకీ ఆ ఫోన్ లో ఏం ఉండదు మేడం? ఏ రఘుపతి, చూపించు. ఆగు. ఏంటి మేడం, అంత దూరం నుంచి చూపిద్దామని వచ్చి ఇప్పుడేంటి వద్దంటారేంటి? లేదు మేడం, నేను చూపిస్తాను అంతే. ఆగు ఆగు రఘుపతి, వద్దని చెప్తున్నాను కదా. అదేంటి మేడం, ఇందాక మీరే కదా ఏదో అద్భుతం చూపిస్తాను అన్నారు, ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? ఆల్రెడీ నీ కూతురు నాకు చూపించింది కదా అద్భుతం. ఏంటి మేడం ఈ లేటు? ఇలా సైలెంట్ గా ఉంటారేంటి? సుబ్బు కూడా చూడడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటేను. ఏం మాట్లాడరేంటి మేడం? అంటే బాబాయ్, అది అను లైఫ్ కి సంబంధించింది కదా, నా చేతుల మీదుగా మీకు చూపిస్తే బాగుంటుందని. ఎవరు చూపిస్తే ఏంటి మేడం? ఇంతకీ అందులో ఏముంది?
చెప్పాను కదా బాబాయ్ గారు, ఒక అద్భుతం ఉందని. అను జీవితం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి వెళ్ళిందో అని చూపించడానికే వచ్చాను. ఇంత గొప్ప విషయం గురించి నేను చెప్పాల్సి రావటం వస్తుందంటే నాకే గర్వంగా ఉంది బాబాయ్ గారు. మాన్సి మేడం ఏంటి సడన్ గా ఇలా ప్లేట్ తిప్పేశారు? ఏం జరుగుంటుందబ్బా? అసలు మీరు ఏం చూపించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు నాకేం అర్థం కావట్లేదు మేడం. ఏం లేదు బాబాయ్ గారు, అను రాజనందిని కంపెనీకి సంబంధించిన ఒక యాడ్ చేసింది కదా, దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తుంటారో లేదో అని మీకు చూపించడానికి వచ్చాను. ఎందుకంటే మీకు టీవీ కానీ వాట్సాప్ ఉన్న ఫోన్ గానీ ఏమీ లేవు కదా. అందుకే మీ కూతురు అను గొప్పతనాన్ని దగ్గరుండి చూపిద్దామని. ఇదిగో చూడండి. ఇది చూడకపోవటం ఏంటి మేడం, ఇది మేము ఎప్పుడో చూసేసాం. ఈ రఘుపతే చూపించాడు. చూసేశారా? చూడలేదేమో అని. చూడకుండా ఎలా ఉంటాను మేడం? ప్రపంచానికి తెలిసేంత ఎత్తుకు నా కూతురు ఎదిగినప్పుడు ఒక తండ్రిగా నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? అవును బాబాయ్ గారు, తెలియకుండా ఎలా ఉంటుంది? నాకే కొంచెం లేటుగా అర్థమైంది. ఇది చూపించడానికి అంత దూరం నుంచి వచ్చిండారా మేడం గారు? అవును పిన్ని. అను ఇంత పెద్ద స్థాయికి రావడం అంటే గొప్ప విషయమే కదా. ఒక కో సిస్టర్ గా నాకు గర్వంగానే ఉంటుంది కదా. మీకు గర్వంగా ఉండటం ఏంటో గాని మీరిలా ఎందుకు ప్లేట్ తిప్పారో అని నాకు గందరగోళంగా ఉంది మేడం. అవును మేడం, మీతో పాటు మాకు ఈ బస్తీకి కూడా పేరు తీసుకొచ్చింది మా బుజ్జమ్మ. ఈమె అనుకి తోడికోడలా? తీసుకొచ్చింది, బాగా పేరు తీసుకొచ్చింది. వస్తాను బాబాయ్ గారు. మేడం, కాఫీ గాని టీ గాని. మళ్ళీ టీలు కాఫీలు అంటారు. మా మేడం రేంజ్ ఏంటి? రఘుపతి, ఇప్పుడు రేంజ్ల గురించి అవసరం లేదు. పదండి మేడం, పదండి మేడం. కనీసం మంచినీళ్ళైనా. అబ్బా వద్దంటున్నారు కదా. ఎక్కడో తేడా కొట్టినట్టుంది. ఇదేంది సుబ్బు, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు ఎప్పుడో జరిగిందని ఇప్పుడు చూపించడానికి వచ్చిండది? అదే నాకు అర్థం కావట్లేదు పద్దు. మేడం మేడం ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఏంటి మేడం ఏం చేస్తున్నారు? డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేస్తున్నారా? ఎందుకు? ఎందుకంటే నేను డిలీట్ అయిపోతాను కాబట్టి. డిలీట్ మిగతా అన్నింట్లో కాంపిటీషన్ ఇస్తారన్నమాట. యా, వెరీ స్ట్రాంగ్లీ. ఓకే, అయితే ఎంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తారో ఇప్పుడు తేలిపోతుంది. హౌ? పానీపూరి కాంపిటీషన్ లో. పానీపూరి కాంపిటీషనా? మనలో ఎవరు ఎక్కువ పానీపూరి తింటారో వాళ్లే స్ట్రాంగ్ కాంపిటీటర్ అన్నమాట. ఇట్స్ వెరీ సిల్లీ అండ్ సింపుల్ కాంపిటీషన్. జెట్ స్పీడ్ లో తినేస్తాను. హలో సార్, మీకు పానీపూరి తినడం నేర్పించిన గురువు నేను, అది మర్చిపోకండి. సో వాట్? గురువును మించిన శిష్యుడని ప్రూవ్ చేస్తాను. చూద్దాం చూద్దాం, రండి. భయ్యా, మా పొట్ట ఫుల్ అయ్యేంత వరకు కాదు కాదు కాదు, మీ బండిలో ఉన్న పూరి అయిపోయేంత వరకు మాకు పెడుతూనే ఉండండి. అలాగే మేడం. అను కొంచెం ఓవర్గా లేదు? మీకు తెలియదు సార్ నా కెపాసిటీ, చూడండి.
సార్ అయిపోయిందా కెపాసిటీ? నోను జస్ట్ క్రియేటింగ్ స్పేస్ అంతే. ఇప్పుడు చూడు. భయ్యా నాకు చాలు, తినలేకపోతున్నాను భయ్యా, నాకు చాలు. ఫైనల్లీ నువ్వేనే విన్నావు. చూసావా, నాది కడుపు కాదు, గండిపేట చెరువు. ఓహో, ఇప్పుడైనా ఒప్పుకో, గురువుని మించిన శిష్యుడని. అవునవును, ఆర్యవర్ధన్ సార్ కదా, మీతో ఎందులోనూ పోటీ పడలేము. థ్యాంక్ యూ, త్వరగా ఒప్పుకున్నావు. లేదంటే 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 ఇంకో ప్యాకెట్ తినేసేవాడిని. ఓహో, నిజమే, తినేసేవారు. ద గ్రేట్ ఆర్యవర్ధన్ సార్ కదా. గ్రేట్ గ్రేట్. భయ్యా, బాబాయ్ ఏమ్మా? ఒకసారి ఫోన్ ఇస్తే కాల్ చేసుకుని ఇస్తాను. తీసుకోమ్మా, దాందేముంది. అవును, ఎవరికమ్మా? మన అనుకి బాబాయ్, ఊరికే మాట్లాడదామని. అలాగేనమ్మా, మాట్లాడు. అన్నా, స్వీట్ పూరి ఇవ్వండి. సార్, స్వీట్ పూరి తింటారా? స్వీట్ పూరియా? నా వల్ల కాదు. అవును, నీకు హెవీ అయిపోయిందనే కదా తినలేక క్విట్ అయ్యా. మరి స్వీట్ పూరి తింటున్నావేంటి? అది సార్, యాక్చువల్లీ నాకు స్టమక్ ఫుల్ అయిపోయింది సార్. కాకపోతే పానీపూరి తిన్న తర్వాత స్వీట్ పూరి తినకపోతే ఫుల్ఫిల్ అయినట్టు అనిపించదు సార్. అందుకే కష్టంగా ఉన్నా తింటున్నాను. జాగ్రత్తను, మరి హెవీగా తినేకో, స్టమక్ అప్సెట్ అవుతుంది. మంచిదే కదా సార్. ఇప్పుడు ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబాయ్, ఇందాక మీ అల్లుడు గారిని చూశాక మిమ్మల్ని ఒక విషయం గురించి అడగాలని అనిపించింది బాబాయ్. కానీ అడిగితే మీరేమన్నా తప్పుగా అనుకుంటారేమో అని అడగలేదు. అడిగేది నువ్వే కదమ్మా, తప్పుగా ఎందుకు అనుకుంటాం? అవునమ్మి, ఇంతకీ ఆర్య సార్ గురించి ఏం అడగాలనుకుంటున్నావు? అది బాబాయ్, మా దగ్గర మొహమాటం దేనికమ్మా? ఏం అడగాలనుకుంటున్నావో సూటిగా అడుగు. అది బాబాయ్, అనుని చూస్తేనేమో చిన్నపిల్ల, ఆయన్ని చూస్తేనేమో చాలా వయసున్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. అంటే ఈ పెళ్లి ఇష్టంతో జరిగిందా లేక? నీకెలాంటి అనుమానం ఏమీ అక్కర్లేదమ్మా. ఈ పెళ్లి పూర్తిగా అందరి ఇష్టంతోటే జరిగింది. అవునమ్మి, అందరి తల్లిదండ్రుల్లా మేం కూడా ముందు అట్టాగే ఆలోచించి వద్దు అన్నాం.
వయసు హెచ్చుగా ఉన్న ఆర్య సార్కి మన అమ్మి నెట్టా ఇచ్చి పెళ్లి చేసేది అని చాలా ఆలోచించినాము. కానీ ఆర్య సార్ గొప్పతనం గురించి తెలిసినాక, ఆయన మంచితనం గురించి విన్నాక, ఆర్య సారు మా అమ్మిని ఎంత ఇష్టపడుతున్నారో చెప్పి ఆయన ఎంతో ప్రేమను చూపించినారు. అంతే, మా మనసులు ఎందుకు కరగకుండా ఉంటాయి? అందుకే వెంటనే ఒప్పేసుకున్నాం. మా బుజ్జమ్మ కూడా ఆర్యసాన్ని చాలా ఇష్టపడిందమ్మా. ఏ తల్లిదండ్రులకైనా తమ కూతురు సంతోషాన్ని మించిన ఆనందం ఇంకేముంటుందమ్మా? అందుకే మనసులు కలిసిన వాళ్ల జీవితాలకి మంగళసూత్రం అనే బంధంతో ముడివేసి ఇద్దరు మనుషుల్ని ఒకటిగా చేశాం. అవునమ్మి, ఆర్య సారు మా అమ్మి కంటే వయసులో పెద్దవారనే మాటే గాని మా అమ్మిని మహారాణిలా చూసుకుంటారు. మా బుజ్జమ్మ అదృష్టమో మా అదృష్టమో తెలియదు కానీ మాకు దేవుడు లాంటి ఆర్యసారు అల్లుడిగా దొరికారు. కానీ బాబాయ్, మీరు ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని అనునిచ్చి పెళ్లి చేశారా? అంటే నా ఉద్దేశం, ఆయన ఎలాంటి వారో ఏంటో తెలుసుకున్నారా, లేక అను ఇష్టపడింది కదా అని పెళ్లి చేశారా అని? లేదమ్మా, నువ్వెవరో తెలియకపోయినా కూడా నీ గురించి చెప్పగానే ఉద్యోగం ఇస్తానన్న గొప్ప మనిషమ్మా ఆర్యసార్. ఆయన గురించి మేం చెప్తే గొప్పలు చెప్పుకున్నట్టుగా ఉంటుందమ్మా. ఆర్యసార్ అంటే ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుంది. మనుషుల్లో మంచివాళ్లు చాలా మంది ఉండొచ్చమ్మా, కానీ ఆర్యసార్ లాంటి మహాత్ములు కొందరే ఉంటారు. అలాంటి వ్యక్తికి మేము అత్తామామలు అవటం మా పూర్వజన్మ సుకృతమనే చెప్పాలమ్మా. వాడు మంచివాడని ముసుగేసుకుని తిరుగుతున్న మోసగాడు బాబాయ్. మీ అందర్నీ నమ్మించి మీ దృష్టిలో దేవుళ్లా కనపడుతున్నాడు. కానీ మీ అందరికీ వాడి అస్సలు రంగేంటో తెలిసేలా చేస్తాను. ఇప్పుడు మీరందరూ ఆ ఆర్యగాడి మాయలో బందీలై ఉన్నారు. బాబాయ్, నేనేం చెప్పినా మీరు నమ్మే పరిస్థితుల్లో లేరు. వాడు మేకవన్నె పులి అని మీకు తెలిసేలా చేయడం ఎలా? అర్థమైందమ్మా. నీరజ్ కూడా చాలా టెన్షన్ పడుతున్నాడు. అవును, నీరజ్ సార్కి మాన్సీ మ్యామ్ అంటే చాలా ఇష్టం. మాన్సీ మ్యామ్ ని ఆ కండిషన్ లో చూసి చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. దేవుడి దయ వల్ల డాక్టర్ ఏ ప్రమాదము లేదన్నారు. అదే చాలా. నేను మీ ఇద్దరినీ కూడా చాలా కంగారు పెట్టేశాను కదా. మానసిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను గాని మీరు బయలుదేరండి. అదేంటమ్మా, మాన్సిని ఇలాంటి కండిషన్లో వదిలేసి మేమెలా వెళ్ళగలుగుతాం? మీరేదో కొన్ని రోజులు సరదాగా గడపాలని గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్లన్నీ ఎందుకు చెప్పు? ఉంటానంటే మధ్యలో మోమిలా ఎందుకు బ్రేక్ వేస్తున్నారు? అయ్యో, అదేంటి మ్యామ్, మన వాళ్ళకి మనం తోడుగా ఉండటం కూడా డిస్టర్బెన్సేనా? మీరందరూ ఇక్కడ టెన్షన్ గా ఉంటే మేం మాత్రం అక్కడ సంతోషంగా ఉండగలమా చెప్పండి? అది కాదను. అమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. నేను అను ఇద్దరం ఇక్కడే ఉంటాం. సరే, మీ ఇష్టం. ఏంటక్క నువ్వు? నేను రేపు కలిసి మాట్లాడతానన్నాను కదా, ఈ టైంలో కాల్ చేసావేంటి? రేపటి వరకు నేను వెయిట్ చేయలేను. నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. అందుకే నిన్ను కలవాలి. ఇప్పుడు ఎలా కుదురుతుందక్క? ఈ టైంలో నేను ఎలా బయటకు వస్తాను? అందుకే నేనే వచ్చాను. ఏంటి,
నువ్వే వచ్చావా? ఎక్కడికి? మీ ఇంటికి. మా ఇంటికి వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు అక్క? ఇంటి దగ్గరకు వచ్చేసావా? అవును, సెల్లార్లో ఉన్నాను. నువ్వు వెంటనే ఇక్కడికి రా. అది కాదక్క. నువ్వు వస్తున్నావు అంతే. అక్క, అర్జెంటుగా కిందికెళ్ళాలి. అను, ఎక్కడికమ్మా? అత్తమ్మా, అది అమ్మ ఫోన్ చేసింది. సిగ్నల్ సరిగ్గా లేకపోతేను బయటకెళ్ళి మాట్లాడదామని. సరే, వెళ్ళి మాట్లాడు. ఏంటక్క నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు? నేను రేపు వస్తానని చెప్పాను కదా. ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం. అను, నన్ను మాట్లాడిస్తావా? అది కాదక్క. నువ్వెన్ని చెప్పినా నేను తెలుసుకోవాలన్నవి తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. ఏం తెలుసుకోవాలక్క? అంత ముఖ్యమైన విషయం ఏంటి? ముఖ్యమైంది కాబట్టే నేనింత ధైర్యం చేసొచ్చాను. ఎవరికంట పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తే నేనిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాను. ప్రశ్నలా? అవును. నీకు నాకు ఏదో అనుబంధం ఉందని నేనెప్పటి నుంచో నీకు తెలుసని అన్నావు కదా, ఎందుకో? నీ పేరు రాగసుధ అని కూడా నాకు తెలుసు. తెలియాల్సిందేంటంటే, నందిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ పొజిషన్లో కూర్చోవలసిన నువ్వు ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయావు? అది కూడా రాజనందిని గారు చనిపోయిన తర్వాత. ఇవన్నీ నీకెలా తెలుసు? అయినా వాటి గురించి నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? అది నా గతం. అదే ఇప్పుడు నా భవిష్యత్తు. ఏమన్నా? నా గతానికి నీ భవిష్యత్తుకి సంబంధం ఏంటి? ఎందుకంటే నేనే మీ అక్కని కాబట్టి. అంటే మీ అక్క ఉన్న స్థానంలో ఇప్పుడు నేనున్నాను కాబట్టి. తనది సహజ మరణం కాదు. ఎవరో చంపారన్న విషయం తెలిసి ఆ చంపింది ఎవరో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు? ఎందుకంటే అప్పుడు రాజనందిని గారికి ప్రమాదం సృష్టించిన వాళ్లే ఇప్పుడు తన స్థానంలో ఉన్న నన్ను ప్రమాదంలోకి నెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.
అంతా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ విషయం నన్ను అడగడం దేనికి? నీ భర్త ఆర్యవర్ధన్ని అడగచ్చు కదా. ఎంతో తప్పించి తన మనసుకి దగ్గరయ్యాను. ఆ మనసుని బాధ పెట్టి మళ్ళీ దూరం కాలేను. ఏ మనిషి కోసమైతే మళ్ళీ పుట్టానో ఆ మనిషికి దూరమై నేను బ్రతకలేను. అను, ఆయన కోసమే పుట్టాను, ఆయన కోసమే బ్రతుకుతాను అంటున్నాను. నీకు రాజనందిని గురించి తెలుసుకుని వేరే మార్గమే దొరకలేదా? ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. ఆ క్రమంలోనే నువ్వు నాకెదురు పడ్డావు. రాజనందిని గారిని ఆయన వాళ్లే అంతం చేశారని తెలిసింది. ఆయన వాళ్ళెవరో నువ్వే చెప్పాలక్కా. అది తెలుసుకోవడానికే నీకు దగ్గరయ్యానే తప్ప నిన్ను మాటల్లో మభ్యపెట్టి మోసం చేయాలని మాత్రం కాదక్కా. ఇంతసేపు నన్ను చెప్పమని అడిగావు కదా, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నానక్క. చెప్పు, రాజనందిని మరణానికి కారణం ఎవరు? ఎవరా అని తెలుసుకోవాలనుకుంటున్నావు. సరే, తెలుసుకొని ఏం చేస్తావు? అసలైన నిజాన్ని నమ్మగలవా? నమ్మలేనని ఎందుకు అనుకుంటున్నావక్క? ఎందుకంటే రాజనందిని చంపింది నీ భర్తే కదా. వాచ్మెన్, గేట్ క్లోజ్ చేయి. నువ్వు లోపలికి పద. మీకు బాగా కోపం తెప్పించినట్టున్నాను. ఇంకెప్పుడు ఇక్కడ కనిపించనండి. నేను వెళ్ళిపోతాను. గేట్ తీయమనండి సార్. పని కావాలని అడిగావు కదా. పర్లేదు సార్, నేను వేరే చోట వెతుక్కుంటాను. అవసరం లేదు. మమ్మల్ని నమ్ముకుని వచ్చానన్నావు, పైగా చాలా కష్టాలు అంటున్నావు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక పని చేసుకుందులే. లోపలికి పద. రా లోపల. పని అడగడానికి మాత్రం పర్మిషన్ లేకుండా పరిగెత్తుకొస్తారు. పని ఇస్తానంటే మాత్రం మొహమాట పడతారు. లోపల రా. గోపి, గోపి సార్. అమ్మెక్కడా? మేడం నిద్రపోతున్నారు సార్. దాదా వదినమ్మా ఇంతకుముందే గదిలోకి వెళ్ళారు సార్. ఓకే, ఇదిగో నేనే. అమ్మ నిద్రపోతుంది. రేపు వర్క్ అండ్ శాలరీ గురించి అమ్మాయి నీతో మాట్లాడుతుంది. ఈ లోపు నీకు పని చెప్తాను. నాతో రా. ఫాలో మీ. రా. అను బ్రోయిన్ లో వచ్చి ఇంట్లో పడ్డారు.
నెక్స్ట్ వాళ్ళ ఫస్ట్ నైట్ చెడగొట్టే ప్లాన్ వేయాలి. అంటే ఫస్ట్ ఫుల్ గా రిలాక్స్ అవ్వాలి. ఒక పెక్కేసి రిలాక్స్ అవుదామంటే రోహిణ్ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. పైగా ఇప్పుడు మనం పేషెంట్ కూడా. ఎలా ఇప్పుడు? మాన్సి, మాన్సి ఇప్పుడు ఎలా ఉంది? మాన్సి, నీరసంగానే ఉంది నీరజ్. ఇదిగో జ్యూస్ తీసుకొచ్చాను, తాగితే ఎనర్జీ వస్తుంది. లేచి తాగు. లే. కాసేపు ఆగాక తాగుతాను నీరజ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా లోపలికి రా. రా. ఎవరు నీరజ్ తను? నువ్వు సిక్ అవ్వడం చూసి నేను చాలా పానిక్ అయిపోయాను మాన్సి. ఇక నుండి నీ పనులన్నీ దగ్గరుండి చూసుకునే ఒక పర్సనల్ సర్వెంట్ ఉండాలని తనని తీసుకొచ్చాను మాన్సి. ఇక నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. అన్ని పనులు తనే చూసుకుంటుంది. నీకు ఓకే కదా? కాలు కుదలకుండా పని చేసి పెడతానంటే నేనెందుకు వద్దంటాను పిచ్చి మొగడా? నువ్వేం చేసినా నా కోసమే కదా నీరజ్. గుడ్, వెరీ గుడ్. హలో, రా లోపలికి. అక్కడే నిల్చున్నావే, రా లోపలికి. నిన్నే రా. అవును, నీ పేరేంటన్నావు? రాణి. రాణి. చూడు రాణి, తను నా వైఫ్ మాన్సి. రేపటి నుంచి తన పనులన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు ఈ ఇంటికి పని చేయడానికి కదా వచ్చింది? అవును మేడం. మరేంటి ఏదో దొంగతనానికి వచ్చినట్టు చడి చప్పుడు లేకుండా ఎక్కడికో జారుకుంటున్నావు? ఏం లేదు మేడం, నిద్ర పట్టడం లేదు, అందుకే చల్లగాలి కలా బయటికెళ్దామని. వాట్? ఇంత పెద్ద బంగ్లాలో పట్టిన నిద్ర బయట చల్లగాలికి పడుతుందా? ఇలాంటి బంగ్లాలో ఉండటం నీకిదే ఫస్ట్ టైం అనుకుంటా. సరేలే, పని చెప్తాను రా. ఏంటి స్తంభంలా ఇంకా అక్కడే నిలబడ్డావు? నిన్ను పనిలో పెట్టుకుంది నాకు సర్వ్ చేయడానికి. రా రా. అలవాటుందా? మ్యామ్, అలవాటుంటే ఏసీ. నా దగ్గర మొహమాటాలొద్దు. లేదు మేడం. నీ పేరేంటన్నా? రాణి. అమ్మా రాణి, మనకే అలవాట్లు ఉండవు, మనమే చేసుకోవాలి. నిదానంగా నీకు కూడా అలవాటు చేస్తానులే, కంపెనీకి పనికొస్తావు. పేరుకేమో రాణి, చేసేదేమో పాచి పని. వాట్ ఏ ఫేట్ కదా. మందు కొట్టడం రాదు సరే, మాట్లాడడం కూడా రాదా నీకు? ఇంతకీ జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా? మీకు తోచినంత మేడం. తోచినంత అంటే నెలకు 100 రూపాయలు ఇస్తాను, ఓకేనా? జోకు, ఉత్తినే. నవ్వు నవ్వు. అయ్యో, నీకు నవ్వడం కూడా రాదా? నీకు విషయం చెప్పనా? మా వాళ్ళు ఇంట్లో మనుషులు ఖర్చు చేస్తే లెక్కలు అడుగుతారు గాని పని వాళ్ళకి మాత్రం లెక్కలేనంత ఇస్తూనే ఉంటారు. యూ డోంట్ వరీ.
పూర్వం అంతఃపుర రాణులకి ఇలా దాసులు మందు సర్వ్ చేసేవాళ్ళంట. బుక్కులో చదివా. సెటప్ కెటప్ బాగా నచ్చేసాయి. షెల్ వి టేక్ సెల్ఫీ? కమ్. దా. వద్దులేండి మేడం. వద్దా? ది గ్రేట్ మాన్సి మేడంతో సెల్ఫీ దిగే అవకాశం వస్తే నో అంటావా? యూ ఫులిష్ లేడీ. ఓ, నువ్వు నాతో ఈక్వల్ ఏంటో అని భయపడుతున్నావా? ఐ కెన్ అండర్స్టాండ్. సిట్ దేర్. అమ్మా సుధా, రాత్రనగా వెళ్ళావు. అసలు ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావమ్మా? అది బాబాయ్ నేను ఏంది సుబ్బు అంత మెల్లగా అడుగుతాడవో? ఏందమ్మి నువ్వు చేసిన పని? ఫోన్ మాట్లాడాలని నా దగ్గర ఫోన్ తీసుకొని రాత్రనగా బయటికి పోయినావు. ఇప్పుడా వచ్చేది? అసలు నీకు కొంచెం అయినా భయం బాధ్యత ఉన్నాయా? అది పిన్ని చిన్న పనుండి. నువ్వు ఏ పని మీద అయినా పోయి ఎక్కడికైనా పో. పలానా చోటికి పోతున్నాను, పలానా టైంకి వస్తాను అని ఒక మాట చెప్పిపోవాలని చెప్పలేదా నీకు? ఒక ఆడపిల్ల అర్ధరాత్రి కనిపించకుండా పోయిందంటే మాకెంత కంగారుగా ఉంటుందో ఆలోచించినావా? అసలు నీకేనా బుద్ధి? నేను మాట్లాడతానన్నాను కదా. అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏం లేదు బాబాయ్. అను వాళ్ళ ఆఫీస్లో చేరబోతున్నాను కదా. అక్కడ ఎలా ఉంటుంది, ఏ పని చేయాలి, ఎలా నడుచుకోవాలని ఇవన్నీ ముందే తెలుసుకుంటే మంచిదని అనుని కలవడానికి వెళ్ళాను. ఏంది? అంత అర్ధరాత్రి పూట నువ్వు అమ్మ ఇంటికి పోయినావా? అదేదో ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కదా. ఉద్యోగం గురించి బాగా టెన్షన్ గా అనిపించింది పిన్ని. అనుతో మాట్లాడితే కొంచెం ఫ్రీగా ఉంటుందని వెళ్ళాను. మీకు చెప్పకుండా వెళ్ళడం నాది తప్పు, క్షమించండి. వెళ్తే వెళ్ళావులే గాని ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? 2 నిమిషాలకు కొంపలే మునిగిపోవు గాని నిజం చెప్పు. ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు నన్ను కొట్టావు కదా. నేనా? మిమ్మల్నా కొట్టడమా? అవ్వా, ఏమంటున్నారు మేడం? కలేమైనా కన్నారా? కలే అయి ఉంటుంది మేడం. లేకపోతే నేనెందుకు మిమ్మల్ని కొడతాను చెప్పండి? కళ అయితే నొప్పి ఎందుకు పుడుతుంది? నిజమైతే మీకెందుకు గుర్తులేదు? అప్పుడు నేను కాన్షియస్ లో లేను కదా. అంటే కొంపదీసి మందు కొట్టిన మత్తులో ఉన్నారా? చిచిచి, నేనెందుకు మందు కొడతాను? అంటే మీరు మందు కొట్టలేదా? లేదు. అయితే నేను మిమ్మల్ని కొట్టలేదు. మరి నొప్పి? మీకు నేను కొట్టకపోయినా కొట్టినట్టు ఎలా అనిపిస్తుందో అలాగే నొప్పి లేకపోయినా ఉన్నట్టు అనిపిస్తుందేమో. ఒకవేళ నేను కొట్టినట్టు నొప్పి పుట్టినట్టు అనిపిస్తే మీరు మందు కొట్టినట్టు. మీరు మందు కొట్టలేదు కాబట్టి నేను కొట్టనట్టే, మీకు నొప్పి పుట్టనట్టే. వెయిట్. మళ్ళీ ఏంటి మ్యామ్? నువ్వు నన్ను కొట్టావో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. అదెలా మేడం? ఎరి ఈ చెంప మీద కొట్టు. మ్యామ్, ఈ నొప్పి మ్యాచ్ అయితే నువ్వు నన్ను కొట్టినట్లే. అందుకే చెప్తున్నా, కొట్టు. అవసరమా మ్యామ్? ఎస్.
బికాస్ ఐ నీడ్ క్లారిటీ. కొట్టు. తప్పదా మ్యామ్? యూ కాంట్ ఎస్కేప్. ఓకే, కొట్టు. మ్యామ్ అరే కొట్టు. క్లారిటీ వచ్చిందా మ్యామ్? బాగా. కొట్టానా లేక కొట్టలేదనా? అనవసరంగా కొట్టించుకున్నానని. చెప్పా కదా మ్యామ్, మీరంటే నాకు ఎంత రెస్పెక్టో తెలిసింది కదా. రండి మ్యామ్, హాస్పిటల్కి టైం అవుతుంది. మార్నింగ్ 10:30 to 11:30 ఫారెన్ డెలిగేట్స్ తో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది సార్. ఓకే. 12 to 1 వరకు ఫ్రాగ్రెన్స్ డెవలప్మెంట్ గురించి గైడెన్స్ ఇవ్వాలి సార్. అండ్ 2:30 to 3 వరకు. 1 సెకండ్ మీరా. అను, సార్ ఈ రోజు మీ ఫ్రెండ్ వస్తుందన్నావు కదా, ఎక్కడ తను? తను రాలేదు సార్. వాట్? రాకపోవడం ఏంటను? నువ్వు రమ్మని చెప్పలేదు తనకి? అంటే సార్ అది చెప్పాను, కానీ రెండు రోజులు ఆగి జాయిన్ అవుతుంది. అన్ని రోజులు టైం వేస్ట్ చేయడం ఎందుకను? ఈ రోజే వచ్చి జాయిన్ అయిపోమని చెప్పు. సార్ తను 2 రోజుల వరకు రాలేనని స్ట్రిక్ట్ గా చెప్పింది, అందుకని. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ ఫ్రెండ్ ఎవరో సుధా అంట, మిమ్మల్ని పిలుస్తున్నారు మ్యామ్. అను, తను రాదని చెప్పా? అంటే సార్ నాతో రాననే చెప్పింది. మరి ఇప్పుడు ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎఫ్ఎం సార్, తను ఇప్పుడు ఎక్కడ? తన నా ఛాంబర్కి తీసుకురా. ఓకే సార్. సార్ మీ క్యాబిన్ కి ఎందుకు సార్? అదేంటను, తనని ఇంటర్వ్యూ చేయాలి కదా. అంటే సార్ తను మిమ్మల్ని చూడడానికే భయపడుతుంది. ఇంకా మీరు ఇంటర్వ్యూ చేస్తే. అదేంటను, భయపడ్డావేంటి? నేనేమైనా తన శత్రువునా? అది కాదు సార్, తనకి పరిచయం లేని వాళ్ళంటే కొంచెం భయం ఎక్కువ. నాకు కనిపించకుండా ఎంతకాలం అని ఉంటుంది? ఈ రోజు కాకపోతే రేపైనా ఎదురుపడుతుంది కదా. అది కొత్త కదా సార్, కొంచెం ఇబ్బంది పడుతుంది అంతే. కొద్ది రోజులు పోతే అలవాటు అయిపోతుంది సార్. ఓకే మీరా, తను అను ఫ్రెండ్. తనని ఇంటర్వ్యూ చేసి నాకు రిపోర్ట్ చేయి. క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ ని బట్టి పోస్ట్ ని డిసైడ్ చేద్దాం. ఓకే సార్.
ఏంటి ప్రాబ్లం? సార్ ఈమె అను మేడం గారి ఫ్రెండ్ అండి సార్. ముసుగు తీయమంటే తీయటం లేదు సార్. ఆ ముసుగు వాళ్ళ ఆచారం అండి సార్. వాళ్ళ భర్త ముందు తప్ప పరాయి మగవాళ్ళ ముందు తీయకూడదంట సార్. అను మ్యామ్ ప్లీజ్ నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. మీకు ప్రోగ్రామింగ్ గురించి ఏమైనా తెలుసా? సి లాంగ్వేజ్ గురించి ఏమైనా ఐడియా ఉందా? నేను మిమ్మల్ని అడుగుతుంటే అను మ్యామ్ని చూస్తారేంటి? అంటే మ్యామ్ తను పెద్దగా ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా. మీరు సడన్ గా ఇలా అడుగుతుంటే తను చెప్పలేకపోతుంది. అను మ్యామ్ ఇంటర్వ్యూ అంటేనే తన గురించి తెలుసుకోవటం కదా. ఇలా నేను తనని అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే ఇంకా నేను తనని ఇంటర్వ్యూ చేయటం వల్ల యూసే ఉంటుంది చెప్పండి. అది కాదు మ్యామ్, తనని ఇంతలా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదని. చూడండి మ్యామ్, మన కంపెనీ రూల్స్ ఏంటో ఎథిక్స్ ఏంటో మీకు బాగా తెలుసు. అఫ్ కోర్స్ తను మీ ఫ్రెండే కావచ్చు, ఆర్ఎస్ఐ రికమెండేషన్ ఉండొచ్చు. బట్ యాజ్ పర్ అవర్ కంపెనీ రూల్స్ నేను తనని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ విల్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. చెప్పండి. అక్క గురించి తెలియకుండా కాపాడు స్వామి. ఓకే